ఇప్పటి నుంచి ఈ బ్లాగ్స్ అన్ని నా ఛానల్లో తెలుగులో పోస్ట్ చేస్తాను. బట్ హూ ఎవర్ డోంట్ నో తెలుగు, ఐ విల్ పోస్ట్ సబ్ టైటిల్స్ టు మై బ్లాగ్స్ ఆల్సో. అండ్ ఈ వీడియో ఏంటి అంటే మీరు thumbnailలో చూసే ఉంటారు. టుడే ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ దాట్. ఎంబీబీఎస్కి అసలు ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి అని అందరికీ డౌట్స్ ఉంటాయి. నేను ఎందుకు రష్యాని సెలెక్ట్ చేసుకున్నానో మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడన్నా ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునే ముందు కానీ ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకునే ముందు కానీ ఫస్ట్ మన బడ్జెట్ చూసుకోవాలి. సో ఐ చోజ్ అకార్డింగ్ టు మై బడ్జెట్. దెన్ నెక్స్ట్ నేను చూసుకున్నది ఎన్ఎంసీ గైడ్లైన్స్. బికాజ్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవ్వకపోతే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చదువుకున్నా అదంతా టైం వేస్ట్. సో థర్డ్ ఏంటి అంటే మనకి లివింగ్ కాస్ట్ అన్నీ చూసుకోవాలి. అండ్ ఫోర్త్, క్లినికల్ ఎక్స్పోజర్ ఉందా లేదా. అండ్ ఫిఫ్త్, మనకి సెక్యూరిటీ ఉందా లేదా. బట్ యాక్చువల్లీ పేరెంట్స్కి అయితే సెక్యూరిటీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. బికాజ్ మనకి ఏ కంట్రీకి పంపించాలన్నా, అందులో స్పెషల్లీ అమ్మాయిల్ని ఏ కంట్రీకన్నా బయటికి పంపించాలి అంటే అక్కడ ఎంత సెక్యూరిటీ ఉంటుంది, సేఫా కాదా అని చాలా ఆలోచిస్తారు, చాలా భయపడతారు. సో ఫస్ట్ ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. డైలీ ఎక్స్పెన్సెస్, అక్కడ లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుందో మనకి వెళ్ళేదాకా తెలీదు. బికాజ్ ఏ కన్సల్టెన్సీ అయినా ఓన్లీ ఫీజ్, హాస్టల్ ఫీజ్ ఇది మాత్రమే మెన్షన్ చేస్తారు. ఇఫ్ దే హ్యావ్ ఎనీ అదర్ ఛార్జెస్ అది, లేకపోతే మెస్ ఉంటే మెస్, లేదు అంటే లేదు. బట్ ఎవరు మీకు లివింగ్ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అని ఎవరు చెప్పరు. మన కరెన్సీకి, మనం వెళ్ళాలనుకునే కరెన్సీకి ఎంత డిఫరెన్స్ ఉంది అనేసి. అండ్ రష్యాకి ఎక్కువ డిఫరెన్స్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఏంటి అంటే అన్నీ రీజనబుల్ ఫీజ్ రేట్స్లో నేను చాలా చూసాను. అండ్ నా బడ్జెట్లో ఉండే యూనివర్సిటీస్ ఏంటి అని నేను కొంచెం రీసెర్చ్ చేశాను. దాని తర్వాత ఐ ఫిల్టర్డ్ అవుట్ సమ్ యూనివర్సిటీస్. పార్ట్ టైం జాబ్స్, ఐ హ్యాడ్ దిస్ లైక్ నేను పార్ట్ టైం జాబ్ ఏమైనా చేసుకుందాము అన్న ఆలోచన అయితే ఉంది. సో ఉక్రెయిన్లో ఆప్షన్ లేదు. ఇఫ్ యూ ఆర్ ఆప్టింగ్ ఫర్ పార్ట్ టైం జాబ్స్, ఉక్రెయిన్లో యూ కెనాట్ డూ పార్ట్ టైం జాబ్స్ అండ్ స్టడీ వైల్ డూయింగ్ పార్ట్ టైం. రష్యా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీథింగ్ ఫాలో అవుతుంది. 6 years డ్యూరేషన్ ఎంబీబీఎస్ కోర్స్కి. అండ్ ఇంగ్లీష్లోనే టీచింగ్ ఉంటుంది. బట్ మోస్ట్లీ రష్యన్లో చేస్తారు బైలింగ్వల్. ఇంగ్లీష్లో టీచింగ్ ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు లెర్న్ రష్యన్. బికాజ్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ చేయాలి అన్నా, బయట ఎప్పుడు మీకు ఏదన్నా అవసరం ఉందని లోకల్ వాళ్ళతోటి మాట్లాడాలి అన్నా, దెన్ యూ హ్యావ్ టు నో రష్యన్. అండ్ most important thing I want to share is, if you are looking for a low budget university and if you are from a lower middle class and you want to study MBBS in abroad, ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్, మంచిగా స్కోర్ చేస్తే యూనివర్సిటీస్ ఆర్ రెడీ టు ప్రొవైడ్ ఈవెన్ స్కాలర్షిప్స్. బికాజ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ రేటింగ్లో ఉంటుంది. ఐ విల్ పోస్ట్ అనదర్ వీడియో అబౌట్ దాట్. అండ్ మీకు ఆ రేటింగ్, మంచి రేటింగ్ వచ్చి అన్ని మంచి మార్క్స్ వచ్చి మంచిగా స్కోర్ చేస్తే దెన్ యూ విల్ బీ ఎలిజిబుల్ టు గెట్ స్కాలర్షిప్ ఆల్సో. అండ్ ఇక్కడ యూనివర్సిటీస్ అన్నీ మోస్ట్లీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ ఆర్ ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీస్ అన్నమాట. స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్, అండ్ ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఫెడరల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా హార్డ్ ఉంటుంది. బట్ యూ కెన్ అప్లై. అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్ ఉండొచ్చు మోస్ట్లీ. అండ్ ఇట్ విల్ బీ వెరీ స్ట్రిక్ట్. అండ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీస్ లెక్క
అండ్ అక్కడ కూడా యూ విల్ హ్యావ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్ ఫర్ షూర్ ఫర్ ఎవ్రీ యూనివర్సిటీ, బట్ ఆన్లైన్ ఉంటుంది, మీరు ప్రిపేర్ అయ్యి క్లియర్ చేయొచ్చు. ఫ్యాకల్టీ బాగుంటుంది. ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్ లైక్ 1920s అలాగా ఫౌండ్ అయ్యి చాలా సంవత్సరాల నుంచి దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్. బడ్జెట్ మోస్ట్లీ మీకు ఇక్కడ రేంజ్ 18 lakhs బడ్జెట్లోనూ యూనివర్సిటీస్ ఉన్నాయి, 50 lakhs అబోవ్ బడ్జెట్లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. యూ కెన్ చూస్ మీ బడ్జెట్లో ఏది ఉంది, అందులో బెస్ట్ ఏంటి, మీకు ఏ యూనివర్సిటీ నుంచి చేయాలని, ఆ యూనివర్సిటీ వెల్ ఎస్టాబ్లిష్డా కాదా, ఆ యూనివర్సిటీ ఎప్పుడు ఫౌండ్ అయింది, ఎప్పటి నుంచి ఇంగ్లీష్లో టీచ్ చేస్తుంది, ఆర్ ఎల్స్ ఎంతమంది సీనియర్స్ ఉన్నారు ఆ యూనివర్సిటీలో, ఎన్ని బ్యాచెస్ ఆ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయ్యాయి, సీనియర్స్ ఆల్రెడీ ఉన్నారా, ఎఫ్ఎంజీ క్లియర్ చేశారా, ఎఫ్ఎంజీ క్లియర్ చేయలేదా, ఒకవేళ సీనియర్స్ ఉంటే ఏ ఇయర్లో ఉన్నారు, ఇవన్నీ మీరు రీసెర్చ్ చేసి ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అలానే చేశాను. ఐ లివ్ ఇన్ క్రాస్నోదార్. ఇక్కడైతే డోంట్ హ్యావ్ దట్ మచ్ లో టెంపరేచర్ ఉంటుంది, లైక్ ఓన్లీ ఇయర్లీ కొన్ని రోజులు, బట్ మోస్ట్లీ స్నో పడుతుంది, మోస్ట్లీ మైనస్, అలా ఏమో ఎక్కువ ఉండదు. అలానే కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అలా అన్ని యూనివర్సిటీస్ గురించి, అన్ని కంట్రీస్ గురించి, ఆ కంట్రీలో లివింగ్ కాస్ట్ గురించి, ఛార్జెస్ గురించి, ఫీ స్ట్రక్చర్, ఇవన్నీ అనలైజ్ చేసుకొని నేను రష్యాని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్.